హాయ్ అండి. వానలు పడుతున్నాయి కదా, అప్పుడప్పుడు ఉండే ఇంకా మొదలవలేదండి. ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ లోపల మనకు వానాకాలంలో ఎక్కువ చీడపీడలు, మిల్లీ బగ్స్ అలాంటివన్నీ పడుతుంటాయి. వాటి ప్రికాషన్ మెజర్గా ముందుగానే మనము రెడీ చేసి పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చని వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అల్లము, పసుపు అన్నీ వేసి మిక్సీ కొట్టి పెట్టుకుంటున్నాము. ఇదిగోండి వెల్లుల్లి, పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లము, ఇంగువ ఇవన్నీ కలిపి మిక్సీ వేసి పెట్టుకొని పుల్ల మజ్జిగలో కానీ ఇంకా లేకపోతే మామూలు వాటర్లో కానీ కొద్దిగా వేసుకొని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ పొట్టు తీయక్కర్లేదు, వేసేసుకోవచ్చు. ఇలాగా ఇంగువ కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. ఇదిగోండి, స్ప్రే చేసుకోవాలంటే కొద్దిగా పలచని చేసి వడకట్టుకోవాలి. లేదు టబ్లో కలుపుకొని మొక్కలకి వేద్దాము అనుకుంటే ఇలా ఒక స్పూను చాలు. ఒక 5 లీటర్స్ దీనికి పలచగా చేసి వేసుకోవచ్చు. ఈ ఘాటుకి దానికి మొక్కలు ఈ వానం తర్వాత ఎక్కువగా వచ్చే పెస్ట్ నుంచి కాపాడుకోవచ్చు. ఈ స్మెల్ ఎంత ఘాటుగా ఉన్నదో మనం భరించలేకుండా ఉన్నాం. మనమే ఇంకా చిన్న ఇవి అసలు తట్టుకోలేవు, రాకుండా ఉంటుంది. వానలు పడ్డప్పుడే ముఖ్యంగా ఇవి వేసుకుంటుంటే మంచిది. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వేసుకుంటే చాలా మంచిది. మనకి ఎండాకాలం వస్తే ఒక బాధ. ఎండాకాలంలో మనము మొక్కలకి ఎండలకి వాడిపోకుండా మల్చింగ్ వేసుకోవడము, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవడము, 2 పూట్ల వాటర్ వేసుకోవడము అవన్నీ గమనించుకుంటూ ఉండాలి. సో వానాకాలం వచ్చేసరికి పెస్ట్ నుంచి కాపాడుకోవడము ఎలాగా, పెస్టులు పట్టకుండా ఏంటి, గొంగళి పురుగులు పట్టకుండా ఏంటి, అలాంటివన్నీ రోజు చూసుకుంటూ ఉండాలి. ఏ కాలానికి ఆ కాలానికి మనకి మొక్కలకు కేరింగ్ తప్పదు. ఇలా కేరింగ్ తీసుకుంటేనే మన మిద్దె తోటలో మంచిగా క్రాప్ అది, హార్వెస్ట్ అది తీసుకోగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.